గుడికి వెళ్తే అక్కడ అందరూ భవానీ మాల వేసుకుంటున్నారు. అమ్మవారిని నమ్ముకొని 3 రోజులు భవానీ మాల వేసుకుంటే మంచిదంట. అందుకే నేను వేసుకున్నా. అది కాదురా. భవానీ భవానీ అని పిలవాలి, లేకపోతే నీ నోరు కళ్ళు అన్నీ పోతాయి భవానీ. ఓ, అదే భవానీ. ఈ భవానీ మాల ఎందుకు వేసుకున్నావు? సుందరి భవానీ ఉంది కదా, ఆ భవానీ ఏ తప్పు చేయలేదు. తను నిర్దోషిగా బయటపడాలని అమ్మవారికి దండం పెట్టుకొని భవానీ మాల వేసుకున్నాను. భవానీ మాలంటే ఆషామాషా కాదు భవానీ, చాలా నిష్టగా భక్తిగా చేయాలి. భవానీ, నేను చాలా నిష్టగా చాలా భక్తిగా చేస్తాను. నా సుందరి భవానీ కోసం నేను ఎంత కష్టానైనా భరిస్తాను. చూడు, నీ ఇంట్లో ఉండనివ్వడమే పాపం అనుకుంటే ఇప్పుడు నీ పాపం పోవడానికి నా కన్నయ్య. కన్నయ్య కాదు, భవానీ. అదే భవానీ మాలేసుకొని కష్టపడాల్సి వస్తుంది. ఈ మహాతల్లే మన భవానీకి చెప్పి గుడికి పంపించి మాల వేసుకునేలా చేసింది. నాకేమీ తెలీదు అత్తయ్య గారు. ఎందుకక్క పాపం బావగారిని ఇబ్బంది పెట్టడం? భవానీ, ఈ రోజు నుండి మీరు కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి. 2 పూటలా పూజ చేయాలి. వదినా, ఇదంతా భవానీ చేయడం చాలా కష్టం. ఎందుకు పాపం అన్నయ్య చేత మాల వేసుకునేలా చేశారు? భవానీ, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నా సుందరి మాలేసుకోమని ఏం చెప్పలేదు. నా అంతట నేనే గుడికి వెళ్ళి మాలేసుకొని వచ్చాను. భవానీ, నీకేం తెలియదు భవానీ. నిన్ను వెనక నుంచి కీచి నడిపిస్తుంది ఏవడే. ఏం జరిగినా మా అక్కని లాక్కొచ్చి తిట్టడం మీకు అలవాటే కదా. భవానీ, కాసేపట్లో మా గురుభవాని వస్తారు. ఆలోపు పీఠం అది ఏర్పాటు చేయాలి. నేను చేస్తాను భవానీ. నువ్వు దూరంగా ఉండు. నువ్వు భవానీకి ఏం చేయడానికి వీల్లేదు. ఏం భవానీ, ఎందుకు? నీకు తెలీదు భవానీ. నీకేం కావాలన్నా మీ అమ్మే చేస్తుంది. యశోదా, దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. వాసు దగ్గర నేనుంటాను. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, మీకు నేను కూడా సహాయం చేస్తాను. అవును కదా అత్తయ్య? అక్క, మేమందరం ఉన్నాం కదా, తలో ఒక చెయ్యి వేస్తాం లేక. రండి గురుభవాని, రండి రండి. అక్కడ కూర్చోండి.
ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అలాగే. భవానీ దా. భవానీ రా. భవానీ వద్దు. భవానీ ఒకసారి లేవండి. తను నా భార్య. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా. ఆశీర్వాదం తీసుకుందాం రా. భవానీ అనుగ్రహ ప్రాప్తిరస్తు. నీ భార్య భవానీ ఈవిడైతే ఆ భవానీలందరూ పీఠం పెడుతున్నారేంటి? నేను వాళ్ళ అమ్మని భవానీ. మీ అందరికంటే ఈ దీక్ష గాని ఆ పీఠం గాని ఏ పూజ గాని ఈ భవానీకి సంబంధించిన ఏ పనైనా సరే తన అయిన అర్ధాంగే పక్కన కూర్చొని చేస్తే ఆ పుణ్యఫలం ఇంకా ఎక్కువ ఉంటుంది. దయచేసి మీరు పక్కకి రండి. అమ్మా భవానీ, మీరు వెళ్ళి ఆ పని చెయ్యండి. ఆ అమ్మవారికి తెలుసు ఎవరి చేత ఏం చేపించుకోవాలో. భవానీ రా. భవానీ భవానీ ఆ పసుపు తీసుకో, కుంకుమ కూడా తీసుకోమ్మా. భవానీ ఆ హారతి కర్పూరం వెలిగించండి.